ఈరోజు మా ఇంట్లో నేనైతే ఇడ్లీలు చేశాను అనమాట. ఎంత స్మూత్గా వచ్చినాయంటే నేను చూపిస్తాను. అసలు మస్తు స్మూత్గా వచ్చినాయి. అసలు తిన్నారంటే నెక్స్ట్ లెవెల్. అంతే చూడండి ఒకసారి ఎంత స్మూత్గా ఎంత స్పాంజీగా వచ్చినాయో. అసలు ఈ రెసిపీ కావాలంటే కూడా పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా నేను రెసిపీ అడిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెసిపీ కావాలంటే. ఇగో చూడండి మస్తు స్పాంజీగా అసలు ఎంత స్మూత్గా వచ్చాయి చూడండి ఒకసారి. అసలు మస్తు స్మూత్గా వచ్చాయి. నాకు అదే చాలా బాగా నచ్చేసింది అసలు. ఇగోండి ఇట్లా ఎంత స్మూత్గా వచ్చినాయి చూడండి. అసలు ఎంత అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. నేను ఇంకొకటి పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను. ఈరోజు నా స్టైల్లో పల్లీ చట్నీ అనేది నేను చేశాను, అది కూడా చూపిస్తాను. ఇందాక నా మొబైల్ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిద్దాం అని అనుకున్నాను, బట్ అందరి లోపల నా మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చింది కరెంట్ పెట్టుకొని నేను ఎందుకండి పల్లీ చట్నీ అసలు చూడండి ఎంత బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. చాలా సూపర్గా కూడా ఉంది అసలు పల్లీ చట్నీ. ఇప్పుడు మా నాన్నమ్మకు నేను లంచ్ పెట్టబోతున్నాను. మళ్ళీ తినేసి ఎలా ఉందో ఏంటో అనేది చెప్తుంది. అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఇందాక కూడా నేను వేరే వాళ్ళకు కూడా పెట్టించాను అనమాట. వాళ్ళు కూడా చాలా బాగుంది అక్క అని చెప్పారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే వీడియో తీస్తున్నాను. ఏంటి దీనికోసం కూడా వీడియో తీయడం అని అనుకుంటున్నారా? మన నా కుకింగ్ ఎలా ఉందో మీకు కూడా చూపించాలి. నా స్టైల్లో నేను ఎలా చేశానని చెప్పేసి మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చానమాట ఈరోజు. మళ్ళీ చెల్లి మా నాన్నకైతే టిఫిన్ పెట్టేద్దాం. ఇడ్లీ అయితే పెట్టబోతున్నాను మా నాన్నకు. ఇడ్లీలు పెట్టేసాను. మా నాన్నమ్మ మళ్ళీ ఇవి కూడా తినలేదన్నమాట. చూద్దాం తింటుందో తినదు. మా నాన్న 4-5 కంటే ఎక్కువ తినదు. పల్లీ చట్నీ ఇదిగోండి మా నాన్నమ్మకైతే నేను ఇస్తున్నాను. నాన్నమ్మ తిని ఎట్లా ఉందో చెప్పు నాకు, సరేనా? ఎట్లా ఉంది ఇడ్లీ? బాగుందా? ఇదిగోండి నేనైతే ఇడ్లీలు అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నాకు మా నాన్నకు 2 వేసేస్తాను. ఎంత స్మూత్గా వచ్చినాయంటే అంత స్మూత్గా వచ్చినాయి. చాలా బాగుంది అసలు. ఇందాక కూడా చూసారు కదా మీరు. మా నాన్న ఏం చెప్పిందో బాగుందనే చెప్పింది. ఇదిగోండి మొత్తం అనేది ఇట్లా తీసేసుకోవాలి. ఇదిగోండి మనకు దీనికి ఆయిల్ ఏం పట్టదండి. మనం ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒకసారి అయితే ఆయిల్ ఇట్లా జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేశాను అనమాట. తర్వాత నేను స్ప్రెడ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా వేసేసాను. అయినా సరే వచ్చేసాను. ఎందుకంటే జస్ట్ అతకకుండా త్వరగా రావాలన్నమాట. అందుకోసం నేను ఆయిల్ అనేది అప్లై చేశాను. తర్వాత నేను ఆయిల్ అనేది అప్లై చేయలేదు. కానీ ఆయిల్ ఫుడ్ తినకపోవడమే మంచిది. మా మమ్మీ నవ్వుతుంది. మా మమ్మీ ఎందుకు నవ్వుతుందంటే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి నేను ఇలా చెప్తున్నా అని చెప్పేసి
అంటే నేను కూడా డాక్టర్ సజెషన్ తీసుకున్నాను. నేను లావు ఉండడం వల్ల ఎందుకు ఇంత లావు ఉన్నాను అని చెప్పేసి. అందుకే నేను అప్పటి నుంచి నేను ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. రైస్ కూడా ఎక్కువ తీసుకోకండి. రైస్ తీసుకున్నారనుకోండి అసలు నిజంగానే లావు అయిపోతారు. ఇట్లా మనము రైస్ తినకుండా ఓన్లీ రొట్టె, చపాతి ఇట్లా హెల్తీ ఫుడ్ తీసుకున్నామంటే అసలు షుగరు, బీపీ అనేది ఏవి అసలు ఉండవు. ఇదిగోండి ఇలా. కానీ చాలామంది అంటూ ఉంటారు వీడియోస్ చేయడం చాలా సింపుల్, వీళ్ళకేంటి వీడియో చేసుకుంటా మనీ సంపాదిస్తారు అని అంటారు. కానీ అది కాదండి. మేము వీడియో తీసినామంటే ఎంత కష్టపడతామో మాకు తెలుసు. అసలు ఎంత ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మేమైతే ఇదంతా చేయము. చాలామంది అనుకుంటారు పిల్లలన్నీ గాలికి వదిలేసిండ్రు, పిచ్చి పిచ్చి వీడియో చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి. కానీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేమైతే ఏం చేయలేము. ఎందుకంటే మేమేంటో వాళ్ళకి తెలుసు. మాటలు ఎవరెవరు అంటారో వాళ్ళకి తెలియకపోయినా పర్వాలేదు, వాళ్ళు అనకపోయినా ఫరక్ పడదు మాకు. చాలు చాలా